భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందుతోంది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారా లేదా అన్న సందేహాలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్కోట్లో న్యూజిలాండ్తో జరగనున్న రెండో వన్డేకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రోహిత్ మరియు కోహ్లీలు 2027 వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్న రోడ్ మ్యాప్లో అత్యంత కీలకమైన భాగమని స్పష్టం చేశారు. వారిద్దరి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని, ఇప్పటికీ వారి ఫిట్నెస్ మరియు ఫామ్ అత్యుత్తమంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. కోటక్ చేసిన ఈ వ్యాఖ్యలతో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పడినట్లయింది. దక్షిణాఫ్రికాలో గెలుపు గుర్రాలుగా నిలవాలంటే రోహిత్ నాయకత్వం, కోహ్లీ బ్యాటింగ్ జట్టుకు వెన్నుముక అని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతోంది. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూనే ఈ దిగ్గజాలను ప్రపంచ కప్ వరకు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది.